ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా లాకర్ పంబ నది 10 years లోపు ఉన్న వాళ్ళకి ఇలా ట్యాగ్ అయితే మొత్తం మనీ. మీరు కనుక బ్యాగ్ తెచ్చుకుంటే అక్కడ సివిల్ దర్శనం అనేది రాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ గైస్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి కొట్టాయం స్టేషన్ బయట అయితే ప్రస్తుతాన్ని మనం కొట్టాయం నుంచి మనం పంబాకి శబరిమల అయితే ట్రావెల్ చేయబోతున్నాం. డీటెయిల్గా మీకు శబరిమల మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి మీకు కొట్టాయం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. మనం పంబ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎరిమేలి ఉంటుంది, లేకపోతే పంబ కూడా అయితే ఉంటుంది. కొంతమంది అయితే ఎరిమేలి పోతుంటారు, పంబ అక్కడి నుంచి పంబకి అయితే వస్తుంటారు. ఇప్పుడు పంబ వ్యవస్థ కోసం అయితే వెయిటింగ్ అనమాట. చాలా మంది అయితే ఉన్నారు. స్టేషన్ సాంబులు చూడొచ్చు మీకు. మొత్తం దాదాపు అందరు తెలుగు సాంబులే ఉంటారు. మన స్టేట్స్ నుంచి ఎక్కువ మంది అయితే శబరిమలకి అయితే వస్తూ ఉంటారు. స్టేషన్ బయటే మనకి ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా సాంబులు అయితే ఉన్నాయి. చాలా కొట్టాయం నుంచి మనకి పంబకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి 190 రూపీస్ అంట ఈచ్ నెంబర్కి. 2 members కలిపి 380 అయితే పడ్డది. ఇక్కడ ఇల్లులన్నీ కొండల పైనే ఉంటాయి. ఇవన్నీ ఇది రోడ్డు మొత్తం కొండలాగా పైనే ఉంటుంది, కొండలాగా. ఇల్లు కూడా మొత్తం కొండల ఏరియాలోనే. చూస్తున్నారు ఓవర్ స్వామి మసీద్ ఎరిమేలి. ఇక్కడే ఎరిమేలి. గైస్, ఇది ఎరిమేలి బస్ స్టాండ్. ఎరిమేలి నుంచి మళ్ళీ పంపకి వెళ్తుంది. మేము డైరెక్ట్ పంబ బస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఎరిమేలి దిగేటోళ్ళు ఇక్కడ దిగుతారు. ఇక్కడ ఎరిమేలిలో కూడా మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ లోపల. ఇక్కడ మనం స్నానం చేసుకొని మొత్తం ఘాట్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఇంకా ఇక్కడ నుంచి పంబకి వచ్చేసరికి దాదాపు ఒక 35 kilometers ఉండొచ్చు. ఇక్కడ చాయ్ బ్రేక్, టీ బ్రేక్ అయితే ఆపేది. ఇక్కడే బస్ అయితే ఆగింది. పరోటా ఏంటంటే గుగ్గిల్. టేస్ట్ అయితే బాగానే ఉంది. వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ప్లేట్ పరోటా వచ్చేసి 60 రూపీస్ అయితే పడ్డది. ఇక్కడ గైస్, ఫైనల్లీ శబరిమల. అంత రష్ అయితే లేదు శబరిమలలో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎక్కువ లేరు. ఎప్పుడు అభిజిమ్ ఇది వచ్చేది
పంబ ఎదురుగానే స్ట్రైట్గా మనకి టాయిలెట్స్ అవన్నీ చాలా ఉంటాయి ఇక్కడే. అయితే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా లాకర్స్, పంబ నది ఎదురుగానే మీకు ఇక్కడ లాకర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి మన బ్యాగ్స్ కానీ ఏదైనా లగేజ్ కూడా ఇక్కడ పెట్టేసి మనం పైకి అయితే ఎక్కాలి. శబరిమల పైకి కొండ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి పంబ పైకి వెళ్ళడానికి అయితే మనకి. செல்ல வேண்டும். விரத காலத்தில் பழக்கமான மருந்துகளை உட்கொள்வதை நிறுத்தாதீர்கள். மெதுவாக மலை ஏறவும், அவ்வப்போது ஓய்வெடுக்கவும். மலை ஏறும்போது சோர்வு, பலவீனம், நெஞ்சுவலி மற்றும் மூச்சு திணறல் ஏற்பட்டால் மலை ஏறுவதை தவிர்த்துவிட்டு உடனடி చిన్నప్పుడు అయ్యప్ప స్వామి ఇది పందల రాజు. ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది ఫస్ట్ మనకి మెయిన్. గణేష్ మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. ట్రావెన్కోర్ దేవస్థానం అని మీకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టికెట్ మీకు డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. మీకు ఆధార్ కార్డు పెట్టి మీరు అక్కడ నిలబడాలి చాలాసేపు. అది కాకుండా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ స్కాన్ చేసుకొని మనల్ని పంపించేస్తారు అన్నమాట మనకి. కాబట్టి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం బెస్ట్ ఫస్టే. తర్వాత బుకింగ్ చేసుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మీకు పంపిస్తారు, కాబట్టి టైం పడుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటేనే బెస్ట్. వయసు 10 years లోపు పిల్లలకి మీకు తప్పిపోకుండా ఉండడానికి ట్యాగ్ లాగా అయితే వేస్తారు అనుకుంటా. మీకు వచ్చిన తర్వాత అయితే చూపిస్తా. లోపు ఉన్న వాళ్ళకి ఇలా ట్యాగ్ అయితే ఇస్తారు. ట్యాగ్ వేస్తే మీకు మొబైల్ నెంబర్ దాని మీద ఉంటుంది. తప్పిపోతే మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్యాగ్ వేస్తారు చిన్నపిల్లలకి. 3.2 kilometers పైన ఇట్లే నడవాలి. అయితే ఇంకా 2.6 kilometers అయితే ఉంది. 2.6 kilometers అయితే ఉంది ఇంకా. ఇట్లనే పైకి నడుస్తూనే ఉండాలి. రైస్ ఇక్కడ ప్రీ మెడికేటెడ్ వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ తిరిగిన తర్వాత శరణగుద్ది గుచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడతారు. 4 కొబ్బరికాయలు తీసుకొచ్చుకుంటారు కదా. ఒకటి వచ్చేసరికి 3 మెయిన్ కొబ్బరికాయ అంటే నెయ్యి కొబ్బరికాయ. దాంట్లో 4 కొబ్బరికాయల్లో గణపతి దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి కొడతారు. మాలిక రక్తం అక్కడ పైన ఉంటుంది, అక్కడ ఒక దొరలిస్తారు కొబ్బరికాయ. మొత్తం మనీ. మీరు కనుక బ్యాగ్ తెచ్చుకుంటే అక్కడక్కడ పోలీసులు అయితే చెకింగ్ అయితే చేస్తారనమాట. సివిల్స్కి అయితే చెక్ చేస్తున్నారు. మామూలుగా 23 మాల్ వేసుకున్న వాళ్ళకి అయితే చెకింగ్ అయితే చేయట్లేదు, కానీ మామూలుగా మనం సివిల్స్ కాబట్టి చెకింగ్ అయితే చేస్తున్నారు. బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నారు ఏందని ఓపెన్ చేసేది చూపిస్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా 1.4 kilometers. meters. 8:42 అవుతుంది టైం. బిస్కెట్ కూడా ఇస్తారు ఇక్కడ. ముందుకు వెళ్ళిపోతుందా చూద్దాం. సివిల్ దర్శనం ఎటు నుంచి వెళ్ళాలో చూపిస్తాం మీకు. అటు పక్క అయితే మొత్తం స్వాములే ఉన్నారు.
చూసుకోవచ్చు. 18 మెట్ల నుంచి టీవీలో లైవ్ చూపిస్తుంది. మీకు 18 మెట్లు ఇక్కడ నుంచి అయితే ఎక్కుతారు స్వాములు. కనిపిస్తుంది కదా దూరంగా, ఆడైతే ఉంటుంది. సివిల్స్కి అయితే నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ మాలేసుకుని మాత్రమే అది మెట్లు అయితే ఎక్కగలరు. దర్శనం అయితే సివిల్స్ కూడా చేసుకోవచ్చు. పక్కనే హోమగుండం. రష్ అయితే మరీ ఎక్కువ అయితే లేదు. 8:53 అయితే అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా ఇలా పైకి అయితే వచ్చేయాలి. మెట్ల దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇట్లా పైకి రావాలి. ప్లస్ అదైతే కనబడుతుంది కదా, అదే మనకి 18 మెట్లు అక్కడే ఉంటాయి. మెయిన్ టెంపుల్ సివిల్ దర్శనం అనేది రాజు ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాలి. పోయినసారి వీడియోలో కూడా చూపించిన మీకు, సేమ్ అదే రూట్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు కూడా. మీకు సివిల్ దర్శనం అనేది ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఇట్లా వచ్చేసరికి మీకు ఇట్లా ఇందాక మనం ఇక్కడ నుంచి వచ్చాం కదా, ఇట్లా తిరిగి వచ్చేసి ఇట్లా నుంచి అలాగైతే ఉంటుంది. ఇక్కడ పైన బోర్డు ఉంటుంది. ఇట్లా తిరిగి వచ్చేసి ఇట్లా రావాలి. ఇట్లా పైనుంచి అయితే వెళ్తాం మనం దర్శనానికి. సివిల్ దర్శనానికి అయితే అంత లేరు. చూద్దాం మరి దర్శనం ఎంత టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసరికి 9:04 అయితే అవుతుంది కరెక్ట్గా టైం వచ్చేసరికి. ఇట్లా బ్యాగ్ కూడా వేసుకోవచ్చు దర్శనాలు లోపలికి అయితే. ఎన్నో అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఫస్ట్లో వచ్చారు కదా, అక్కడ కొద్దిగా పోలీసులు చెకింగ్ చేస్తారు. మామూలు చెకింగ్ అయితే ఉంటుంది, ఏముండదు, ప్రాబ్లం అయితే ఉండదు. పైన చాలా మంది అయితే ఉన్నట్టు పైన సివిల్స్, అవతల సైడ్ కూడా స్వాములు అయితే ఉన్నారు. మనం డైరెక్ట్ మా స్వాముల లైన్లోనే కలిసిపోతాం. మళ్ళీ సివిల్స్ అయినా కూడా వాళ్ళు మెట్లు ఎక్కువస్తారు, మనం మెట్లు ఎక్కకూడదు, అంతే తేడా. సివిల్ అయితే మాత్రం 10 మినిట్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. స్వాములకు మాత్రం దాదాపు చాలా టైం అయితే పడుతుందంట. 2 అవర్స్ దాకా అయితే పడుతుంది దర్శనం అయితే. సివిల్ అయితే మాత్రం 10 మినిట్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఉంటుంది, అయ్యప్ప ప్రసాదం. అర్వన్ ప్రసాదం అని అంటే అంటారు. ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ అన్నదానం కూడా పెడతారండి. దర్శనం అయితే 10 మినిట్స్లోనే కంప్లీట్ అయితే అయిపోయింది సివిల్స్కి అయితే. మాత్రం స్వాములకి అయితే చాలా టైం అయితే అయితే ఉంటుంది. దాని ఎదురుగు నుంచి కొంచెం సైడ్ నుంచి అయితే మనం ఇట్లా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇదైతే ఇస్తారు టోకెన్ లాగా, డైరెక్ట్ కూర్చోబెడుతుంది. చాలా పెద్దగా ఉంది. అందరూ కేరళ వాళ్ళే ఉన్నారు. నేను ఒక్కడనే తెలుగు వాళ్ళు ఉండడం మధ్యలో. దాదాపు అన్నదానానికి తెలుగు వాళ్ళు అయితే చాలా మంది రావట్లేదు. ప్లేట్ అయితే ఇచ్చారు. అన్నదానం టేస్ట్ చూద్దాం ఎంత ఎట్లుందో. తప్పకుంది ఎందుకు నేను ఇక్కడ ఉప్పు ఇచ్చింది మొత్తం మిక్స్ చేసుకుంటాం. పప్పు ఏదో వేసారు కలిపి టేస్ట్ బాగుంది. పప్పు కలుపుకొని తింటే బాగుంది టేస్ట్. అయిపోయిన తర్వాత ఫుడ్ మన ప్లేట్ మనమే తీసుకొని అక్కడికి వెళ్ళి వాష్ చేసుకొని మళ్ళీ ఆడ పెట్టేయాలన్నమాట. స్పూన్స్ అక్కడ పెట్టేసి ఫస్ట్, తర్వాత మనం అక్కడ ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టేయాలి. మళ్ళీ మనమే కడగాలి మన ప్లేట్. మళ్ళీ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఫుడ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగా నచ్చుతుంది అది. కాకపోతే మనం ఆ ఫుడ్ అయితే తినలేం. పర్లేదు, ఆకులు ఉన్న వాళ్ళు కావాలనుకుంటే తినొచ్చు, మంచిగానే ఉంది టేస్ట్ అయితే మాత్రం పర్లేదు. కాకపోతే మనకు సూపర్ అని చెప్పలేము, ఎందుకంటే మన తెలంగాణ ఫుడ్ వేరే ఉంటుంది. ఇక్కడ రైస్ వచ్చేసరికి మీకు కొంచెం లావుగా ఉంటుంది బియ్యం అయితే సైజు, అది మన తినలేమన్నమాట. ఇక్కడ వాళ్ళకి అదే అయ్యే తింటారు ఈ వాళ్ళు. గైస్ ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. 11:45 అయితే అవుతుంది. 11కే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ 3కి అట్లా ఓపెన్ చేస్తారు టెంపుల్ అయితే.
టైం వచ్చేసరికి 11:54 అయితే అవుతుంది. ఈ టైంకి మీకు క్లియర్గా ఇక్కడి నుంచి కనబడుతుంది 18 అంబడి 18 మెట్లు. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, కాకపోతే మీకు ఇప్పుడు వాళ్ళు మెట్లు ఎక్కేసి తర్వాత దర్శనం అయితే తర్వాత చేసుకుంటారు వాళ్ళు మార్నింగ్. పంబా రివర్ దగ్గర నుంచి దాదాపు మనకి పంబా బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసరికి. మీరు అట్లా అక్కడి నుంచి బస్సులో అయినా రావచ్చు, లేకపోతే ఇట్లా నడుచుకుంటే రావచ్చు. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది బస్ స్టాండ్కి. చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే గైస్, ఇది వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.